మీ బిల్ ఎంత? 600 సార్. థ్యాంక్ యూ సార్. ఆ డబ్బు తీసుకో. వాళ్ళు ఇంకోసారి ఎప్పుడొచ్చినా లేదు కాదు అనకుండా టిఫిన్ పెట్టు. అలాగే సార్. హలో, మేడంకి సారీ చెప్పు. సారీ మేడం. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరే గనక వచ్చుండకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆఫీస్కి డుమ్మా కొట్టాల్సి వచ్చేది. మా బాస్ దగ్గర మాటలు పడాల్సి వచ్చేది. ఏదేమైనా మీరు చేసిన హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోను. భలేవారే, ఆ రోజు మీరే గనక బస్సులో టికెట్ కొనివ్వకపోతే అప్పుడు నా పరువు కూడా పోయి ఉండేది. మీరు నా పాలిట దేవతలా వచ్చి కాపాడారు. అందుకే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అవును, ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ జేఆర్ స్వీట్ షాప్ ఉందట, అక్కడికి వెళ్ళాలి. మన స్వీట్ షాప్కి కదా జానకి రామయ్య అని ఉంటే గుర్తుపట్టేది. జేఆర్ అనడం వల్ల మైత్రి గుర్తుపట్టలేకపోయింది. ఆ షాప్కా? ఏ, ఆ షాప్ మీకు తెలుసా? ఎందుకు తెలీదు? చాలా ఫేమస్ స్వీట్ షాప్ కదా. యాక్చువల్లీ స్వీట్స్ కోసం నేను అక్కడికే బయలుదేరాను. రండి, డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్. దేవుడి దయ వల్ల నాకు కూడా ఒక బైక్ ఉంది. ఓకే అండి. బాయ్. అక్క, ఇంతవరకు ఏమీ తినలేదు. నా మాట విని కొంచెం తినక్క. నాకొద్దు సులోచన. నా బంటిగాడు దొరికేంత వరకు ఒక్క మెతుకు కూడా ముట్టను. అలా అంటే ఎలా వదినా? కాస్త తిను ప్లీజ్. వదినా తినొదినా, కొద్దిగా తిను. కొద్దిగా కొంచెం. వద్దు అని చెప్తున్నాను కదా, ఎందుకు బలవంతం చేస్తున్నారు? నా మీద అంతగా ప్రేముంటే అందరూ వెళ్ళి బంటిని వెతకండి. కుక్క కనపడబోయేసరికి మా సిస్టర్కి తెక్క బాగా ముదిరినట్టుంది. ఇప్పుడు ఈవిడ తినకపోతే మన కడుపు కూడా మాడుతారైంది. ఇగో సిస్టరు, మన బంటిబాబు కోసం ఈ ఏరియాలో ఈదులన్నీ ఈది కుక్కలా తిరిగేశాను, కానీ మన బంటిబాబు ఎక్కడా కనపడలేదు. బాధపడక సిస్టరు, మున్సిపాలిటీ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు సిటీ మొత్తం జల్లెడ బట్టైనా సరే మన బంటిగడి ఆడన్నా తీసుకొస్తానని నాకు మాట ఇచ్చారు. నిజమా అన్నయ్య? మన బంటి బాబుని తీసుకొస్తామని అన్నారా? దొరికితే తప్పకుండా తీసుకొస్తామని చెప్పారు. దొరికితేనా? అక్క, తప్పకుండా దొరుకుతుంది అక్క. మున్సిపాలిటీ వాళ్ళు మాటిచ్చారు కదా, ఖచ్చితంగా తీసుకొస్తారు. వదినా, ఇంకేం టెన్షన్ పడకు, ప్రశాంతంగా తిను. మన బంటిగాడు ఖచ్చితంగా దొరుకుతాడు. కూర్చో వదినా, కూర్చో. కొద్దిగా తినొదినా. తినొదినా. పర్లేదు, నేను తింటాను. తిను. తినొదినా. అమ్మయ్యా, ఈవిడ గారు కాస్త శాంతించారు. లేదంటే ఈవిడితో పాటు కొంపలో ఎవరిని ముద్ద ముట్టనిచ్చేది కాదు. ఏమాత్రం కంగారు పడకూడదు.
మెల్లగా మేనేజ్ చేసి విషయం కనుక్కోవాలి. మీకు మీకు ఈ స్వీట్ షాప్లో స్వీట్స్ అంటే అంత ఇష్టమా? వెతుక్కుని మరీ వచ్చారు? లేదండి, నేను వచ్చింది ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అకౌంట్స్ని మా బ్రాంచ్కి మార్చమని అడగడానికి. ఓ అలాగా. మ్, అయితే లోపలికి వెళ్ళి డైరెక్ట్గా అకౌంట్స్ గురించి మాట్లాడకుండా ఫస్ట్ కస్టమర్లా బిహేవ్ చేయండి. ఆ తర్వాత బ్యాంక్ ఎంప్లాయీగా పరిచయం అవ్వండి. అప్పుడు మీకు మీ పని ఈజీగా అవ్వచ్చు అని నా ఒపీనియన్. కరెక్ట్. వెళ్ళగానే నేను బ్యాంక్ ఎంప్లాయీని అని చెప్తే మేమంతా బిజీగా ఉన్నాము, తర్వాత రండి అని పంపించొచ్చు. అదే కస్టమర్లా కాసేపు వాళ్ళతో గడిపితే నా మాట వినే అవకాశం ఉండొచ్చు. కరెక్ట్. నాకు కూడా కొన్ని స్వీట్స్ కావాలి. వెళ్దాం పదండి. సార్ పట్టుకో, సార్ వస్తున్నారు, నువ్వు చూసుకో. నమస్కారం సార్, బాగున్నారా సార్? చెప్పు. ఏంటి సార్ ఈ సడన్ సర్ప్రైజ్? రేయ్ మన సార్ వచ్చా. మీ సార్ చెప్పారు కాబట్టే నేను మీ షాప్కి రెగ్యులర్ కస్టమర్ అయ్యాను. అదేగా అంటున్నావు? చెప్పుకో. ఎన్నిసార్లు చెప్తావయ్యా ఇదే డైలాగు? అంటే అది అవునయ్యా, మీ సార్ చెప్పారు కాబట్టే నేను మీ షాప్కి రెగ్యులర్ కస్టమర్ అయ్యాను. రెగ్యులర్ కస్టమర్ అయ్యాను. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది సార్. ఏం కావాలి సార్? ఏం తీసుకుంటారు మేడం? ఒక కేజీ కేసర్ బర్ఫీ, ఒక కేజీ అంజీర్ పాలకోవా, అలాగే మావా కుల్ఫీ ఒక హాఫ్ కేజీ. ఇవన్నీ ప్యాక్ చేయండి. అలాగే మేడం. మీకేం కావాలి సార్? 2 బాదం మిల్క్. ఏయ్ మన డైలీ కస్టమర్ సార్కి 2 బాదం మిల్క్ స్పెషల్ స్పెషల్. బాగుంటుంది. మ్, నమస్కారం చిన్నబాబు గారు. చెప్పొద్దు. అమ్మాయి గారు కుందనపు బొమ్మలా ఉన్నారు. ఈడు జోడు అదిరిపోయింది. జంట చూడముచ్చటగా ఉంది. చెప్పవయ్యా. పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? పెళ్ళేంటి? అసలు ఈయనెవరో తెలుసా మీకు? ఆయన తెలియకపోవడం ఏంటమ్మా? ఆయన మా స్వీట్ షాప్ డైలీ కస్టమర్, డైలీ కస్టమర్. కస్టమరా? కస్టమర్ ఏంటి? కస్టమర్. చెప్పొద్దు. అవునవును, మా సారు ఈ స్వీట్ షాప్ కి డైలీ కస్టమర్. మీరేమో ఆయన గారికి కాబోయే భార్య, అంతే కదా? కాదమ్మా, ఈవిడ బ్యాంక్ ఎంప్లాయ్. ఓ, అయితే ఏంటి సార్, బ్యాంక్ ఎంప్లాయీకి పెళ్లిళ్ళు కావా, మొగుళ్ళు రారా? ఇప్పటికే చాలా ఎక్కువైంది, లోపలికెళ్ళి పని చూసుకో. అలాగే సార్. ఆవిడ పెద్ద నస, ఆవిడ మాటలేం పట్టించుకోకండి. 1 సెకండ్ సార్, నేను బాదం పాలు తీసుకుని వస్తాను. అలాగే. బాదం పాలు తాగుదాం.
సార్ బాదం పాలు. థ్యాంక్ యూ. ఇంకేమైనా కావాలా సార్? ఏమవద్దు. థ్యాంక్ యూ సార్. మేనేజర్ ఒక్క నిమిషం. సార్ చెప్పండి. ఒక చిన్న రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏంటి సార్? ఆర్డర్ వేయండి. చెప్పండి సార్. తన పేరు మైథిలి, మనీ బ్యాంక్ నుంచి వచ్చారు. వీళ్ళ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే చాలా ఆఫర్స్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు. ఒకసారి మన షాప్లో అదే మీ షాప్లో ఉన్న ఎంప్లాయీస్ని పిలుస్తారా? అయ్యో, మా కస్టమర్ మాట అంటే మాకు శిలాశాసనం. ఇప్పుడే పిలుస్తాను సార్. ఎవయ మూర్తి, మన వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు. ఒక్క నిమిషం నాన్న. ఏమండి, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు. ఏటిది ఫోన్ రాగానే గొటకలు మింగుతాంది? ఎవరి నుంచి వచ్చిందబ్బా ఫోన్? హలో. థ్యాంక్ యూ తల్లి. ఎలా ఉన్నావురా? కన్న తండ్రి ప్రేమకు దూరమై కన్న తల్లిని మోసం చేస్తూ దొంగతనంగా తండ్రిని కలుస్తూ ఇదిగో ఇలా ఉన్నా నాన్న. నువ్వెలా ఉన్నావు నాన్నా? పెళ్లి రోజున కట్టుకున్న భార్యకు దూరమయ్యాను, కానీ ప్రతి పుట్టినరోజుకి మాత్రం కూతురికి దగ్గరవుతున్నాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నువ్వు వస్తావు కదమ్మా? పవిత్రమైన పెళ్లి నిన్ను అమ్మని కలిపింది. అదే పెళ్లి రోజు మీ ఇద్దరిని విడదీసింది. అయినా పుట్టినరోజు మాత్రం తండ్రిని కూతుర్ని కలుపుతూనే ఉంది. అందుకే ఎప్పట్లాగే మా నాన్న పుట్టినరోజుకి ఖచ్చితంగా వస్తాను నాన్న. శభాష్. శభాష్. తమరి బిత్తరి చూపులు చూసినప్పుడే అర్థమైంది ఇలాంటి చెత్త పనేదో చేస్తున్నావని. ఎంతకు తెగించావే? మీ అమ్మే కొట్టి ఇంట్లోంచి గెంటేస్తే నువ్వు మాత్రం సిగ్గు లేకుండా ఇంకా మీ నాన్నతో మాడతావా? అది కాదండి. శుభప్రద శుభప్రద శుభప్రద. పరాయి ఆడదాంతో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్యకి ద్రోహం చేసిన నయవంచకుడతను. అందుకే తల్లి నిర్ణయానికి తిలోదకాలిచ్చి తండ్రి ప్రేమ కోసం తహతహలాడిపోతూ తల్లికే నమ్మక ద్రోహం చేశావు. కట్టుకున్న భార్యకి ద్రోహం చేశాడు అని ఒకే ఒక్క కారణంతో కట్టుకున్న భర్తాని కూడా చూడకుండా మెడబట్టి బయటికి గెంటాను. అలాంటిది కన్న కూతురివి, నిన్నెలా క్షమిస్తాననుకున్నావు? అమ్మా, నీలాంటి దుర్మార్గురాలికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. పద పద బయటికి పద. ఏంటొదినా, మీ నాన్నగారితో మాట్లాడుతున్నావా? నేను నాన్నగారితో మాట్లాడడం ఏంటొదినా? అలా అయితే ఒకసారి ఫోన్ ఇవ్వు. అది వదినా, అది
మీ నాన్నతో మాట్లాడకపోతే అంత కంగారు ఎందుకు? ఫోనే కదా, ఇవ్వు. నేనే తీసుకుంటా. వదినా. హలో, ఎవరు మాట్లాడేది? హలో, ఎవరండి? వీర వెంకట సత్యసుర ప్రకాశ శర్మ గారు ఇల్లేనండి? కాదు, రాంగ్ నంబర్. పెట్టేశారయ్యా. రాంగ్ నెంబరా? అవునండి. రాంగ్ నెంబర్తో మాట్లాడితే ఏదో రాంగ్ కనెక్షన్ అన్నట్టు అలా భయపడతావేందే? ఏం లేదండి, లోపల సిగ్నల్ లేక సరిగ్గా వినిపించలేదు. అందుకే బయటకొచ్చి ఫోన్ మాట్లాడుతున్నాను. ఈలోపే మీరు... చూడు, ఇంకెప్పుడేటా అనుమానాలు వచ్చే పనులు చేయబాక. అసలే నేను శ్రీరామచంద్రుణ్ణి, మళ్ళా నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. నాన్న పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం కలుస్తాను. అలాగే ఈ సంవత్సరం కూడా కలవాలి. ఏం చెయ్యాలి? ఏమండి, మళ్ళీ ఏటే బాబు? మన బంటిగాడు దొరకాలని గుడి చుట్టూ 101 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నానండి. వెళ్ళి ప్రదక్షిణాలు చేసొస్తానే. నీ శాదత్తం కాబోతే గుడి చుట్టూ తిరిగితే బంటిగాడు దొరికేస్తాడా? మనకి పిల్లలు పుడతారా? అన్నయ్య, బంటిగాడి కోసం ప్రదక్షిణలు చేస్తే తప్పేంటి? వదినా, నువ్వెళ్ళు. అలాగే వదినా. హలో పెళ్ళంగారు, గుడి కట్ట చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతారేటి? పూలు పళ్ళు ఏమన్నా తీసుకెళ్ళవా? అయ్యో, మర్చిపోయానండి. తెచ్చుకో తెచ్చుకో. రాములూరు గుడికేనా? అవునండి. ఎల్లు ఎల్లు. నిజంగా ఇది గుడికే వెళ్తుందా? నాకేదో తేడా కొడుతుందే. చూడండి, ఇవి గోల్డెన్ సేవింగ్ అకౌంట్స్కి సంబంధించిన అప్లికేషన్స్. మీరు గనక ఈ అకౌంట్స్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి డీటెయిల్డ్గా చెప్తాను. మీరు రండి.
ఒకసారి అలా తలలు కొట్టుకుంటే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఖచ్చితంగా తలలు కొట్టుకోవాలి, లేకపోతే కొమ్ములొస్తాయి.